దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ జూన్ మాసము 2025 సంవత్సరం. చక్కగా 5 నెలలు దేవుడు మన జీవితంలో ముగించి ఉన్నాడు. దేవుని కృపను బట్టి మనమందరము సజీవ లెక్కలో ఉన్నాం. అనుదినము ఆయన నూతన క్రియ చేయవాడుగా ఉన్నాడు. అనుదినము ఆయనకు మన పట్ల నూతనముగా వాత్సల్యము, ప్రేమ కలుగుచున్నది అని లేఖనాలు మనకి స్పష్టముగా తెలియపరచుచున్నవి. ఇంకా చెప్పాలి అంటే, మనల్ని తాకి వెళ్ళిన గాలి, మన యుద్ధ నుండి ఖర్చు అయిపోయిన డబ్బులు, ఇవన్నీ కూడా నిత్యముగా ఒక ప్రవాహము వంటిది. కనుక అనుక్షణము అనుదినము కూడా దేవుడు మనల్ని నూతన పరచడానికి కాలాన్ని నిర్ణయించాడు. మనకు అర్థమవుతుంది. ఈరోజు అటువంటి వాగ్దానము ప్రభువు ఈరోజు నీకు ధైర్యం చెప్తున్నవి. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం, పూర్తి వచనము, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పాను. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ లో ఏముందంటే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, and he who was seated on the throne said, అంటే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు చెప్పాడు. ఏమని అంటే, అధికారము కలిగిన వాడు. సింహాసనము ఎవరికి ఉంటుంది? అధికారము. యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పారు, పైన ఆకాశమందు, భూమి మీద, భూమి కింద పాతాళమందు నాకు సర్వాధికారము కలిగి ఉన్నది. కనుక సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని ఈ విధంగా చెప్తున్నాడు. బిహోల్డ్, ఐఎమ్ మేకింగ్ ఆల్ థింగ్స్ న్యూ. అంటే ఆయన చేస్తున్నాడు సమస్తము నూతనమైనవిగా. అంటే ఆయన చేయగలడు, ఆయన తప్ప మరి ఎవ్వరూ చేయలేరు. ఆల్సో హీ సెడ్, రైట్ దిస్ డౌన్, ఇది రాసిపెట్టి ఉంచు, ఫర్ దీస్ వర్డ్స్ ఆర్ ట్రస్ట్వర్తీ అండ్ ట్రూ, ఇవి సత్యమైనవి మరియు యథార్థమైనవి. అంటే అర్థము ఒక్కసారి మనము చూస్తే సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. రైట్, మనము అన్నీ మారాలి అని చూసారా, మార్పు. కాబట్టి మార్పు అనేది ఇక్కడ 3 స్థితులు మనము చూడగలుగుతున్నాం. నూతనమైనదిగా చేయాలి అంటే మొట్టమొదటిది పాతది, రెండవది కొత్తది. ఓకే, మరి మధ్యలో ద ప్రాసెస్, ద చేంజ్, ద మెటామార్ఫాసిస్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఎత్తైన కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారితో పాటు ఎవరు వచ్చారు? ఏలియా మరియు మోషేలు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆయన రూపాంతరము చెందినట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రభువునందు ప్రియులరా, మన రూపము మారునదిగా, మనము ఎగ్జాంపుల్ కి క్యాటర్పిల్లర్ ఈజ్ టర్నింగ్ ఇంటూ బటర్ఫ్లై. అంటే అర్థం ఏంటంటే, ఒక గొంగలి పురుగు ఏ విధముగా సీతాకోక చిలుకగా మారుతుందో, అంటే అర్థం ఏంటంటే, ఒక కోడిగుడ్డుని మనము 21 రోజులు ఆ యొక్క హీట్ లో పెట్టినప్పుడు అవి కోడి గుడ్డులోంచి జీవం ఏ విధముగా నూతనత్వాన్ని ఆ యొక్క చేసుకుంటుందో, అదే విధముగా ఒక విత్తనము నాటిన వెంటనే మరుక్షణము అది మార్పు చెంది ఒక గొప్ప వృక్షముగా కూడా మారగలదు. కనుక అంటే నీలో దేవుడు జీవం పెట్టాడు. మార్పు అనేది అప్పటి వరకు చీకటి, కానీ దేవుడు పలికాడు, వెలుగుగా మారింది. అంటే దేవుని యొక్క నోటి మాట సమస్తమును మార్చగలదని ఇక్కడ ప్రస్తుతము మనకి ఇవ్వబడిన కాంటెంట్ లో ఈ 21వ అధ్యాయము మనకి ఏం చెప్పబడుతుంది అన్నది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ యోహాను గారు రాస్తున్నారు, నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచితిని. మొదటి ఆకాశము భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు.
అంటే అర్థం ఏంటంటే పాతవి గతిస్తే తప్ప కొత్తవి రావు. కనుక పాతవి గతించాలి అంటే ఒక్క మాటలో మనం ఎప్పుడు పాత వస్తువులతోనే నింపేస్తున్నాం అనుకోండి, ఇంకా కొత్తవి పెట్టడానికి స్థలం ఎక్కడ ఉంది? కాబట్టి చాలా విషయంలో మనము క్రొత్త పద్ధతులు పాటించాలి, క్రొత్తదనము రావాలి, మనము నూతనముగా మారాలి అని ఆశపడుతున్నాము. కానీ ఇంకా పాత పద్ధతులే చేస్తూ పాత అలవాట్లలోనే ఉంటూ పాత మాటలే మాట్లాడుతుంటే ఎలా సాధ్యం? అబ్రాముని దేవుడు అబ్రహాముగా మార్చాడు. అంటే అబ్రహాముగా ఇస్సాకుని ఇచ్చాక మార్చలే, ఇస్సాకుని ఇచ్చేసాను అని దేవుడికి అంటే పొందుకోగలిగాడు. ఆ నడిచి వచ్చిన 25 సంవత్సరాల మార్గంలో, ఆ ప్రయాణంలో దేవుని దృష్టికి అంగీకారమైన తర్వాత అబ్రాము స్థితిని అబ్రహాముగా, యాకోబు స్థితిని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈరోజు నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. కాబట్టి దేవుడు నిన్ను నన్ను అలంకరించాలని, ఆయన నీకు నాకు యజమానుడిగా ఉండాలని, కనుక దేవుడు నీతో కలిసి నివసించడము, దేవుడు నీకు దేవుడుగా కలిగి ఉండడము, కనుక పాత స్థితిలో ఉన్న వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు నెంబర్ 1 తుడిచివేను, నెంబర్ 2 మరణము ఉండదు, దుఃఖము, ఏడ్పు, వేదన మొదటి సంగతులు గతించిపోయెను. కనుక ఎప్పుడైతే నీవు పాతవి విడిచిపెడతావో అప్పుడు కానీ కొత్తవి సంపాదించుకోలేవు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజించిన. యెషయా ప్రవక్త గారికి కూడా దేవుడు బయలుపరిచి ఉన్నాడు, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. అంటే చాలా సార్లు మనము జరిగిన సంగతులు గతమును తలుచుకుని బాధపడిపోయే వారముగా, ఆ యొక్క భవిష్యత్తు మీద భయము కలిగిన వారముగా, ప్రస్తుతము మనము చెందవలసిన మార్పు కానీ చేయవలసిన కార్యము మీద కానీ మనము దృష్టి పెట్టే వారంగా లేము. కానీ దేని కొరకో ప్రయాసపడుచున్నట్లు నిత్యము మనము అనుకూలముగా అంటే అలవాటైపోయిన విధముగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఏ రోజునైతే ఇది నీ దేహమే, కానీ నీ దేహమును అభ్యాసము చేయట ప్రారంభించబడినప్పుడు నీ దేహము మొదట నీకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ తరువాత నీవు ఆసక్తితో ఏ కార్యము చేసినా కూడా నీలో నూతనత్వము బయలుదేరుతుంది. ఇక్కడ దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 65:18, నేను సృజించుచున్న దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా ఆమె ప్రజలను హర్షించు వారిగా చేయుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. కాబట్టి రోదన ధ్వని, విలాప ధ్వని. కనుక ప్రతి చోట కూడా దేవుడు నీ దుఃఖాన్ని, నీ వేదనను ఆయన చూస్తున్న దేవుడు కనుక ఆయన నీకు సమస్తము చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యాకోబు, నేను పేరు పెట్టి పిలిచిన యాకోబు, నేను నిర్మించిన ఇశ్రాయేలు, ఈ మాటలు వినుము అని చెబుతూ నీవు నదులలో పడి వెళ్ళినా అంటే నిన్ను ఆ ప్రాసెస్ గుండా నడిపించాడు. కనుక యెషయా గ్రంథం 43:18 ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. అది ప్రారంభమైపోయింది. మీరు దాని గురించి ఆలోచించండి. అంటే నీ ఆలోచన నూతన ఆలోచన, పాత ఆలోచనలు అంటే నీవే నీ స్థితిని
ఉదాహరణకి దరిద్రం 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 అనమాక, యేసు నామములో దరిద్రాన్ని బంధిస్తున్నాను. నా కోసం ప్రతి ఒక్క మార్గము యెషయా 45:2 ప్రకారము నాకు ముందుగా పోవచ్చున్న వాడు ఇత్తడి తలుపులు ఇనప గడియలు పగలగొట్టును గాక. అదే విధముగా మీకా 2:13 ప్రకారము ప్రాకారములను పడగొట్టువాడు నాకు అడ్డుగా వచ్చిన ప్రతి ఒక్క ఎరికో గోడలు కూల్చబడును గాక అని దేవుని స్తుతించినప్పుడు, ఇత్తడి వంటి ఆకాశము, ఇనుము వంటి భూమి నా కోసము ఫలించును గాక, ఆకాశము నుండి మన్నా కురిపించును గాక, బండ నుండి మధుర జలములు వచ్చు అని నీవు నమ్మకము కలిగి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించి, ప్రార్థన వలన అసాధ్యమైనది ఏది లేదని, నీ స్థితిని మార్చగలిగినది ప్రార్థన అని, ఇక్కడ అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. కనుక నీ జీవితము అరణ్యము వంటిదైపోయిందా? దేవుడు త్రోవ కలుగు చేస్తున్నాడు. నీ జీవితము ఎడారి వంటిదైపోయిందా? దేవుడు నీటి ఊటలను నీలో నుండి, హాగరికి దేవుడు నీటి ఊటను పెట్టాడో, హాగరికి పెట్టిన దేవుడు నీకు నాకు పెట్టడా? నీకు నాకు అన్యాయంగా వదిలివేస్తాడా? అంటే ఇక అక్కడ ఏ దినమునైతే నీ జీవితంలో, అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించే దేవుడు, ఎడారిలో నదులు కలుగ చేయుచున్న దేవుడు, అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్ళు ఆయనని ఘనపరిచేటట్లుగా చేసే దేవుడు. కనుక మన జీవితంలో మన పాత స్థితిని బట్టి విసిగిపోయిన వారముగా, ఎంత మాత్రము ఇంకా ప్రార్థించలేని వారముగా, ఎంత మాత్రము కూడా ఇక దేవునిగా మనము అంగీకరించలేని వారముగా ఉంటున్న మన జీవితంలో ఈ రోజున దేవుడు ఇక్కడ చెప్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43:25, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. కనుక ఎప్పుడైతే దేవుడు నిన్ను నూతన పరచాలి అంటాడో, ఏలయనగా మనము పాపము వలన, అపరాధం వలన పడి చచ్చిన వారమైన మనల్ని ఆయన తన యొక్క ప్రేమను బట్టి ఈ పాపములను క్షమించినప్పుడు, మన అతిక్రమములను తుడిచివేసినప్పుడు, మన దోషములను కొట్టివేసినప్పుడు, ఇక్కడ చెప్పబడుతుంది, నీ మూల పితరుడగు ఆదాము పాపము చేసిన వాడే, కనుక మధ్యవర్తులు దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. కనుక ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తుంది. పౌలు ఎత్తిపెట్టి రాస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను, సమస్తము దేవుని వలననైనవి. కనుక దేవుడు మాత్రమే నీ స్థితిని మార్చగలడని, దేవుడు మాత్రమే సమస్తమును చేయగలడని, ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుని ఉన్నాడని, ఏ రోజునైతే నీవు నేను సమాధానము దేవునికి దూరం అయిపోయినప్పుడు, మన పాపముల చేత దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడినప్పుడు, పాపమే ఎరుగని క్రీస్తు యేసు ప్రభుల వారు మన కోసము పాపముగా మారి ఉన్నాడు. కనుక ఈ రోజున మనకి నేర్పిస్తున్న గొప్ప వాగ్దానము, మట్టి ముద్దగా ఉన్న మనల్ని ఏ విధంగా దేవుడు సృష్టి చేశాడని చెప్పబడుతుందో, మన జీవితంలో మనకి ఉన్న ప్రతి వేదన, మనము వెలుచున్న ప్రతి శోధన, మనము ఏ స్థితిలో కూడా దేవుడు చాలిన దేవుడుగా ఆయన చేయగలడు. కనుక మన జీవితంలో ఇక అయిపోయింది అని ఎంత మాత్రము నీవు కృంగిపోకుండా, ప్రతి స్థితికి చాలిన దేవుడు, ఆయన సమస్తము నూతనముగా చేయగలిగిన దేవుడు. కనుక అంటే అర్థం ఏంటంటే, నేను నేర్చుకొని మీకు నేర్పిస్తుంది. అప్పటి వరకు చూస్తున్న ఈ లోకమే ఏ రోజునైతే నీ హృదయము మోసకరమైంది, మొట్టమొదట దేవుడు నీ హృదయాన్ని, అంతరంగాన్ని, నీ ఆలోచనలను
మొదట నీలో ఉన్న భయమును తీసివేస్తాడు, రెండవది నీలో ధైర్యమును పుట్టిస్తాడు, మూడవది నీకు నమ్మకము కలిగేటట్లుగా చేస్తాడు. అందుకే మొత్తం బైబిల్ చెప్తుంది, నన్ను నమ్మగలవా, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కనుక నీకు వస్తున్న ప్రతి శోధన నుండి ఆయన తప్పించగలడని, నీవు పడి ఉన్న చికటగల దొంగ భూమి నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తగలడని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన నీ జీవితానికి యజమానుడని, ఆయన కుమ్మరి, పరమ కుమ్మరి, జిగటమనైన నిన్ను మంచి పాత్రగా, అంటే ఒకవేళ ఆ పాత్ర పగిలిపోయినా పాడు చేయకుండా, అంటే దాన్ని పారవేయకుండా దేవుడు తిరిగి నిన్ను నూతన రూపం ఇవ్వగలడని, ప్రతి స్థితికి ఆయన చాలిన దేవుడని, ఏ రోజునైతే నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది, ఇంతకాలం ఈ పద్ధతిని వెళ్ళావా, ఆగు, కూర్చో, దేవుని సన్నిధిలో, దేవా నేను నడవవలసిన మార్గము నాకు ఉపదేశము చేయము, నీవు నాకు బోధించుము, నేను తీసుకునే ప్రతి నిర్ణయము, కాబట్టి నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయము కూడా నీ భవిష్యత్తును మార్చగలదని, ఈరోజు ఒక నిర్ణయము తీసుకుంటే దానికి నీవు కట్టుబడి ఉన్నప్పుడు, ఏ రోజునైతే నీ జీవితం మారాలి అన్నా, నీ జీవితంలో ఉన్న నొప్పి, వేదన, దుఃఖము అది నీకు మాత్రమే తెలుసు కనుక, నీ చుట్టూ ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండరు, ఈరోజు నీది అనుకున్నది రేపు నీది కాకపోవచ్చు. కనుక ఈ రోజున దేవుడు నిన్ను నిశ్చయముగా పేరు పెట్టి పిలిచాడని, దేవుడు నీ చెయ్యి పట్టుకుని ఆయన కొరకే నిన్ను నిర్మించుకున్నాడని, ఆయన నీ ప్రతి పరిస్థితిని, ఇది ఏ రోజునైతే నీ అంతరంగము పట్టుకుంటుందో, నీ హృదయము దాన్ని ధ్యానిస్తుందో, నీ ఆత్మ దేవుని సన్నిధిని మొర్రపెడుతుందో, సమస్త విషయాలు సాధ్యము. కనుక ప్రకటన గ్రంథము ఇటువంటి వాక్యాలతో ముగిసింది, యెషయా గ్రంథము ఇటువంటి వాక్యాలతో ముగిసింది. మొత్తం పౌలు గారు సమస్తము చెప్తుంది, నవీన స్థితిని పొందిన వారమై, శరీర కార్యములను విడిచిపెట్టిన వారమై, ఆత్మను పొందుకున్న మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆయనగా ఘనపరిచే వారముగా, ఎంతకాలము శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో కుట్టుకుని పోయిన నీవు నేను ఆయన పరిశుద్ధాత్మను సంపాదించుకున్న వారమై, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, దేవుని సన్నిధిలో ఉండే సంతోషము, దేవునిగా ఘనపరిచే అటువంటి స్థితి కలిగిన జీవితము. అందుకనే పౌలు రాస్తూ, ఇకను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెబుతూ, ఇకను జీవించున్నది నేను కాదు, క్రీస్తు యేసే ఈ శరీరమందు నేను జీవించుచున్న జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు యేసు కోసం. కనుక ఆయన మన నిమిత్తము, మన స్థానములో మన శిక్ష అనుభవించి నిన్ను నన్ను నూతనముగా పునరుద్ధాన శక్తితో, నూతన ఆత్మ, నూతన జీవము, నూతనముగా సమస్తము చేయుచున్న దేవుడని, ఇది గుర్తెరగడమే మన జీవితమని యేసు శ్రేష్టమైన నామంలో ఈ రోజు నుంచి ధైర్యము కలిగి పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మందికి దీవెనకరముగా ఏ రోజు ఉన్న స్థితిలో ఉన్నామని, కాలము ఖచ్చితముగా మారుతుందని, మా దశ తిరుగుతుందని, మా స్థితిని చక్కబెట్టగల దేవుడు అని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.